సార్ ఈరోజు మీరు మాట్లాడాల్సిందే. నాకు మాట్లాడమంత రాదు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మొదట థ్యాంక్స్. నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా, కానీ అక్కడ మాట్లాడాలనుకుంటా ఇక్కడికి వచ్చాక మర్చిపోతా. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ సరి గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో, ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో, ఈరోజు నిజమైంది. మేము బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా, అక్కడ పడ్డామనే లోపల్ని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. వెంకటేష్ గారు నిర్మాతల హీరో, ఆయన ఎప్పుడు ఇలా కాలర్ ఎగిరేస్తూ నడుస్తుంటాడు. అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికైనా కాలర్ ఎగిరేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి, శిరీష్ స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ జీవి గారు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకి చెప్పారు. థ్యాంక్ యూ, అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. నాకు యాక్చువల్లీ పెదరాయుడు సినిమాలో MS నారాయణ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మేము ఇప్పటివరకు చూడని 2 విషయాలు అనిల్ గారి దయ వల్ల చూడగలిగాము. ఇళ్లలో పాతుకుపోయినటువంటి ఆడవాళ్ళందరినీ థియేటర్స్ దగ్గర చూస్తున్నాము. ఇంకోవైపు శిరీష్ గారు, సమీర్ గారి మాటల్ని స్టేజ్ పైన చూస్తున్నామని అంటే అది అనిల్ గారి సినిమా వల్లే సాధ్యమైంది. సో మరి ఎస్